అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఇదైతే డే 3 అనుకోండి. ఎందుకంటే పార్ట్స్ వైస్‌గా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లీనింగ్ అయితే చేస్తున్నాను కదా! నిన్న పెట్టిన వీడియోలో అయితే హాల్ అయితే సర్దానని అయితే పెట్టాను కదా! హాల్ అంతా క్లియర్ చేశాక ఇదనమాట. అంటే కిచెన్‌లో ప్లేట్స్ పెట్టుకునే స్టాండ్ ఉంటుంది కదా! అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా అది క్లీనింగ్ అంటే నాకు ఆల్మోస్ట్ ఒక రూమ్ క్లీన్ చేసినంత పని ఉంటుందన్నమాట. మీరే చూస్తున్నారు కదా! చిన్న చిన్నవి ఎన్ని ఉన్నాయంటే తీస్తూ ఉంటే వస్తూనే ఉన్నాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి. అంటే నేను మసాలా ఐటమ్స్ ఇలాంటివన్నీ అయితే ఈ గాజు వాటిల్లో అయితే పెట్టుకుంటాను. మసాలాలు కానీ ఇంకా బిర్యానీకి సంబంధించినవి ఉంటాయి కదా! అవి, నువ్వులు, ఇంకా మెంతులు ఇలాంటివి అంటే రెగ్యులర్‌గా యూజ్ చేయకుండా ఎప్పుడో ఒకసారి స్పెషల్ డిష్‌లో ఇలా యూజ్ చేసేవి ఉంటాయి కదా! అవన్నీ అయితే నేను ఇలాంటి గాజు వాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది అయితే రాక్ సాల్ట్ అనమాట. ఇది నేను ఫిల్ చేసి ఆల్మోస్ట్ 1.5 మంత్ అయింది. ఇంకా ఇందులో వేయటం వల్ల ఇది గట్టిగా గడ్డ కట్టుకుపోయినట్టుగా అయిపోయింది. ఎందుకు గాజు దాంట్లో స్టోర్ చేస్తాను అనే దానికి రీజన్ ఇదే అనమాట. అంటే సాల్ట్ అనేది ఓపెన్గా ఉంటే ఈజీగా గడ్డగట్టిపోతుంది. అంటే ఎయిర్తో రియాక్షన్ అయ్యి గడ్డగడుతుంది. మనం నార్మల్గా చూడండి, వేరే ఏ సాల్ట్లో డబ్బాలో అయినా సరే కొంచెం ఓపెన్ చేసి పెట్టినా లైట్గా వాటర్ తగిలినా అవి గడ్డగడతాయి. కానీ కరిగిపోవు, కానీ గడ్డగట్టినట్టుగా అవుతాయి. అంటే రియాక్షన్ అనేది జరుగుతుంది. సాల్ట్కి అయితే ఇంకెక్కువ రియాక్షన్ అవుతుంది. సో అలాంటివి ఏంటంటే మనము గాజు లాంటివి ఇంకా జాడీలు ఉంటాయి చూడండి, అలాంటివి వాటిల్లో ఉంచడం వల్ల మనకేంటంటే ఎట్లాంటి రియాక్షన్ అనేవి ఈ గిన్నెలతో అయితే అవ్వవన్నమాట. అందువల్ల నేను స్టోర్ చేసేవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అనుకునే ఐటమ్స్ ఏవైనా సరే నేను వీటిల్లోనే స్టోర్ చేస్తాను. ఇవైతే డస్ట్ పడతాయి. అదే కిచెన్లో ఏది పెట్టినా సరే అది జిడ్డు పట్టడము, మట్టి పట్టడము అది కామన్ అనమాట. మీరే చూడండి మూతలకి వాటికైతే ఎంత దుమ్ము పట్టిందో. నేను ఇల్లు షిఫ్ట్ అయ్యే ముందు ఇవన్నీ క్లీన్ చేసుకొని అయితే తీసుకొచ్చాను, సర్దుకున్నాను. అంటే సర్దేటప్పుడు కూడా ఒకసారి తూడ్చి సర్దాను. అయినా చూడండి ఎంత మట్టి ఉన్నాయో. అదైతే కామన్. కానీ మనము లోపల స్టోర్ చేసుకునే ఐటెంని బట్టి పైన గిన్నె అయితే మనము మార్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి, ఎక్కువ కాలము ఫ్రెష్గా ఉండాలి అనుకున్నప్పుడు మాత్రము ప్లాస్టిక్లో అయితే అస్సలు వేయద్దు. నేను చెప్పాలనుకున్న అదే అనమాట. ఎందుకంటే ప్లాస్టిక్లో వేస్తే వాటికి రియాక్షన్ అయ్యి ప్లాస్టిక్లో ఉన్న కెమికల్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ ఇంట్లో వాడుతున్నామంటే క్యాన్సర్ని కొని తెచ్చుకున్నట్టే ఫీలింగ్ అనమాట నాది. అందుకే ఆల్మోస్ట్ అన్ని ప్లాస్టిక్ అయితే ఏది లేకుండా అన్నీ క్లియర్ చేస్తున్నాను. రెగ్యులర్గా యూజ్ చేసే వాటిల్లో కొన్ని అయితే పెట్టాను. కానీ అసలు యూజ్ చేయము, 10-15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి యూజ్ చేస్తాము అనే ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే నేను గాజు గిన్నెల్లో కానీ స్టీల్ బాటిల్లో కానీ పెడుతున్నాను. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే స్టీల్లో పెట్టినా సరే రియాక్షన్ అవుతూ ఉంటాయి. అలా రియాక్షన్ అయినప్పుడు ఏంటంటే సిలుం పట్టినట్టుగా అవుతాయి. అంటే మెయిన్ ఏంటంటే పుల్లగా ఉన్న ఐటమ్స్ ఏది పెట్టినా స్టీల్ దాంట్లో అయితే రియాక్షన్ అయితే జరుగుతుంది. అప్పుడు సిలుం పట్టినట్టుగా అవుతుంది అనమాట. సో అలాంటివి కూడా మనము చూసుకొని స్టోర్ చేసుకోవాలి. నేను అలాంటివి ఏదైనా ఉంటే మాత్రము చింతపండు అలాంటివి అయితే నేను మోస్ట్లీ గాజు దాంట్లోనే పెడతాను. ప్లాస్టిక్లో అస్సలు అయితే ఏది స్టోర్ చేసుకునే ఐటమ్స్ ఏది పెట్టను. ఇంకా గాజు వాడుతున్నప్పుడు ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం టేకింగ్, చాలా జాగ్రత్తగా వాడాలి అనమాట. కాకపోతే మన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఇంకా అన్నిటినీ ఇటువైపుకైతే షిఫ్ట్ చేసుకున్నాను. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయాలి. ఇంకా వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ అనమాట. అంటే నిన్న నేను అప్లోడ్ చేసిన వీడియోలో హాల్ సర్దాను. హాల్ సర్దిన తర్వాత అవన్నీ క్లీన్ చేసుకొని సర్దుకున్నాను. అవి అయిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఏం చేశాను అనేది ఇదనమాట. ఈరోజు మార్నింగ్ అంతా బెడ్షీట్స్ అయితే అన్నీ మార్చేసుకున్నాను. అంటే మార్నింగ్ ఇదొకటేనా అంటే కాదు, మార్నింగ్ లేవడమే నేను ఇల్లంతా కడిగేసుకున్నాను. ఇల్లు, షింక్, ఇంకా బాత్రూమ్, వాష్ బేసిన్ ఇవన్నీ అయితే కడిగేసి ఇల్లు కూడా కడిగేసాను. ఎందుకంటే బాత్రూము బెడ్రూమ్తో ఉంటుంది, అటాచ్ అయి ఉంటుంది కాబట్టి షింక్ కూడా
ఇంకా వాష్ బేసిన్ కూడా అన్నీ ఇంట్లో ఉంటాయి కదా. సో నేను ఇంకా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా బయట సైడ్ కూడా క్లీన్ చేశాను, అంటే వాష్ బేసిన్కి అవుట్ సైడ్ కూడా ఉంటుంది కదా, అది కూడా క్లీన్ చేశాను. ఇంకా అలాంటప్పుడు ఇల్లు కూడా కడిగితే అయిపోతుంది కదా, మళ్ళీ వాటర్ పడి మళ్ళీ ఇంట్లో అంతా తొక్కుతామనేసి ఇంకా నేను ఇల్లు కడిగిన ప్రతిసారి అవి కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా కిచెన్లో వాల్స్ ఉంటాయి కదా, వంట చేసే దగ్గర టైల్స్, అవి కూడా పనిలో పని అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా అవన్నీ వీడియో షూట్ చేయడం అయితే కుదరలేదు, ఎందుకంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది. ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది, బాబుని స్కూల్కి కూడా పంపించాలని చెప్పేసి ఇంకా మొత్తం కిచెన్ వాల్స్తో కిచెన్ వాల్స్, ఇంకా షింక్, బాత్రూమ్, ఇంకా వాష్ బేసిన్స్ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా లాస్ట్లో అయితే ఇల్లంతా కడిగేసాను. ఇల్లంతా కడిగేసి తూడ్చేసి ఇంకా అవుట్ సైడ్ అయితే కామన్ కదా, రోజు కడుగుతూనే ఉంటాను కదా, అది కూడా కడిగేసి క్లీన్ చేసుకున్నాను. ఇంకా మా బాబుని స్కూల్కి పంపించి వచ్చేసాక పూజ అయితే అయిపోయింది. పూజ అయిపోయాక నేను తినేసి ఇంకా వంట అయితే చేసుకుంటూ ప్యారలల్గా బెడ్షీట్స్ అయితే మారుస్తున్నాను. ఇంకా సగం బెడ్షీట్స్ అయితే ఈరోజు వాష్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే వాషింగ్ మిషన్కి చాలా పని ఉంది ఈరోజు. ఇల్లు కడిగాను కాబట్టి డోర్ మ్యాట్స్ అన్నీ వాష్ చేశాను. ఇంకా డోర్ మ్యాట్స్ వాష్ చేసిన ప్రతిసారి నేనైతే వాషింగ్ మిషన్ డ్రమ్ కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట. సో డ్రమ్ క్లీనింగ్కి మినిమం 1 అవర్ అయినా ఉంటుంది కాబట్టి ఇంకా అంతసేపు వాషింగ్ మిషన్ రన్ అయితే మళ్ళీ దానికి ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కష్టం అని చెప్పేసి ఈ రోజుకైతే పెద్దగా వాషింగ్ మిషన్కి అయితే పని లేదు. కాకపోతే రేపు చూడాలి, రేపు ఫ్రైడే కాబట్టి వాష్ చేస్తానో లేదో ఇంకా చూడాలి సిచ్యువేషన్ బట్టి. ఇంకా ప్రజెంట్ అయితే బెడ్షీట్స్ అన్నీ మార్చేసుకున్నాను. ఇంకా ముందు హాల్లో దివాన్ కాట్ అయితే మార్చాను, ఇంకా అది క్లియర్ చేసుకున్నాక బెడ్రూమ్లో బెడ్షీట్ కూడా మార్చేసుకున్నాను. ఈరోజు పెద్దగా పనులు అయితే ఏం పెట్టుకోలేదన్నమాట, ఓన్లీ ఇవే. ఇంకా ఈ టబ్ చైర్ అయితే చాలా రోజులైంది, అంటే ఎప్పుడు పైన కూర్చుంటాం కదా పిల్లో, అది వరకు అయితే క్లీన్ చేశాను కానీ లోపలైతే క్లీన్ చేయలేదు. ఇంకా మా బాబు ఎక్కువ దీని మీద కూర్చుంటాడు, తినడం అలాంటివి చేస్తుంటాడు, ఆడుకోవడం అన్నీ దీంట్లోనే కాబట్టి గ్యాప్లో నుంచి మొత్తం కింద పడిపోతుంది అనమాట. ఇంకా అందుకే ఇది కడుగుదాం అనుకున్నాను కానీ ఇంకా ప్రజెంట్ ఇవాళ పని ఎక్కువైపోవడం వల్ల ఇది కడిగే ఓపిక కూడా లేదు. ఇప్పుడు మందం అయితే చీపురుతో అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఏమో సాయంత్రం కల్లా ఓపిక వస్తే దీన్ని కూడా కడగాలి. ఇంకా చైర్స్ కూడా ఉన్నాయి కడిగేవి, అవి కూడా కడగాలి. ఇంకా అన్నీ ఒకరోజే కడుక్కుంటూ కూర్చుంటే మళ్ళీ నేను సిక్ అయిపోతాను, మళ్ళీ నాకు నీరసం అయితే చేసేవాళ్ళు కూడా లేదు. అందువల్ల రోజు కొన్ని చేస్తున్నాను. చాలా వరకు నేను యూట్యూబ్లో చూస్తున్నా, అంటే శ్రావణ మాసం క్లీనింగ్ అని చాలామంది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. అందరూ ఒకరోజు టార్గెట్ పెట్టుకొని అంటే ఎర్లీ మార్నింగ్ టు నైట్ వరకు అయితే ఇల్లు అన్ని రూమ్స్ అన్నీ నీట్గా చేసేసుకుంటున్నారు. కానీ అలా చేసుకోవడం నా వల్ల అయితే కాదు, ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వర్క్ చేస్తే మనము నెక్స్ట్ 2 days 3 days రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అలా తీసుకోవడం నాకు కుదరదు అనమాట. ఏ పనులు ఆ పనులు ఎప్పటికప్పుడే ఉంటాయి, ఏ రోజుకి ఆ రోజు ఉంటాయి. రెస్ట్ తీసుకోవడము ఇంకా పెండింగ్ పెట్టుకోవడం అనే ఆప్షన్ అయితే నాకు లేదు. అందువల్ల ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటాను ఆల్మోస్ట్. ఇంకా డీప్ క్లీనింగ్ అన్నప్పుడు మాత్రమే ఇలా ఒక్కో రోజు ఒక్కో పనిలాగా పెట్టుకుంటాను, ఎందుకంటే ఒకేసారి నీరసం అయిపోతే ఇంకా మనకు చేసే వాళ్ళు ఉండరు. మనము రెస్ట్ తీసుకున్నా మనకి ఇంట్లో వాళ్ళకి చేయడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. సో వాళ్ళ కోసమైనా నేను ఇంకా జాగ్రత్తగా ఆచితూచి ఒక్కో పని ఒక్కో రోజు అని ప్లాన్ చేసుకుంటాను. అన్నీ ఒకసారి చేసుకుంటూ ఉంటే ఇంకా మనం కూడా మన బాడీ కూడా మనకి సపోర్ట్ చేయాలి కదా, అది కూడా చూసుకోవాలి. ఇంకా నాకు తెలిసి అయితే క్లీనింగ్ అయితే అయిపోయిందని అనుకుంటున్నా. అంటే ఇంకా ఈ రోజు నుంచి అంటే పాడ్యమి కాబట్టి ఈ రోజు నుంచి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్నటి నుంచే స్టార్ట్ అయినట్టు, నిన్న అమావాస్యని శ్రావణ మాసం అమావాస్య అంటారు. నిన్నటి నుంచి స్టార్ట్, కానీ ఈ రోజు నుంచి పూజలు అయితే చేస్తుంటారు. అమావాస్యలు అయితే పూజలు ఎవరు ఎక్కువ చేయరు కదా, సో ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. రేపు శుక్రవారం కాబట్టి ఇంకా రేపు ఎక్స్ట్రా పనులు క్లీనింగ్లు అయితే ఏం చెయ్యను. ఇంకా బెడ్రూమ్ ఒకటైతే పెండింగ్ ఉంది, అంటే రీసెంట్గానే షెల్ఫ్లో అన్నీ చేంజ్ చేసుకున్నాను కదా, సో అందువల్ల సండే వరకు అయితే వాటిని పోస్ట్పోన్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ అయితే క్లీనింగ్ అయితే ఇంతే అనమాట. ఇంకా చిన్న క్లీనింగ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చేసేసేయాలి, తప్పదు. ఇంకా పోస్ట్పోన్ చేస్తే అన్నీ క్లీన్ చేసి అవొక్కటి పెండింగ్ పెడితే అవొక్కటి మీదనే పోతుంది అనమాట కాన్సన్ట్రేషన్ అంతా.
సో అవి కూడా చేయాలి 1 బై. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి.